గవర్నమెంట్ స్కూల్లోనే లీడర్స్ ఉంటారు, ఫాలోవర్స్ అంతా ఎక్కడ ఉంటారంటే ప్రైవేట్ స్కూల్లో ఉంటారు. ఎందుకనంటే అక్కడ ఓన్లీ టెక్స్చువల్ లెర్నింగ్ జరుగుతుంది. మన స్టూడెంట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్కి 3 అవసరము. ఒకటి టెక్స్చువల్ లెర్నింగ్, రెండోది కో టెక్స్చువల్ లెర్నింగ్, మూడోది కాంటెక్స్చువల్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఇక్కడ కాంటెక్స్ట్ క్రియేట్ చేసినాం ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఇది మదర్ ఎర్త్. ఈ మొక్క ఊరికైనా ఇట్లా నాటేసేసి దాన్ని ఎట్లా నాటిందా, ఏం చేసిందో మొక్కని? ఇది కాదు, ఇదేం వృక్షం ఇది? మర్రి. ఇప్పుడు మేము ఆడ పసుపు కొమ్మలు నాటినాం, తర్వాత ఒక చోట ఆకులు నాటితే వస్తుంది, ఒక చోట మండలు నాటితే వస్తారు, ఒక చోట విత్తనం నాటితే వస్తుంది, అట్లా రకరకాలు వస్తుంది. ఈ మర్రి ఎట్లా వచ్చింది? మర్రి ఎట్లా వస్తుంది? విత్తనం ద్వారానే వస్తుంది. మర్రి విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్న ఉంటుంది. ఈ వృక్షం ఎంత పెద్దగా అయింది? చాలా పెద్దగా అయింది. అంటే కాంటెక్స్ట్, అంటే ఆ కాంటెక్స్చువల్ లెర్నింగ్ అనేది చాలా అద్భుతమైన ఒక కాన్సెప్ట్ని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీ మైండ్లలో ఆలోచన చేయించడం కోసము ఈ కార్యక్రమం. మొదటి మేము మొన్న ఒక స్కూల్కి పోయినాం నారాయణపేటలో. అక్కడ వాళ్ళు ఈ ట్రీ పెట్టేసేసి ఆ ట్రీ చుట్టూ అన్ని ముగ్గులు వేసిండ్రు. ఏ ముగ్గులు అంటే ఈ ట్రీతోని ఇల్లు కట్టుకోవచ్చు, ఈ ట్రీతోని ట్రీలకి వచ్చిన పండ్లను తినొచ్చు, తర్వాత ప్రకృతిని కాపాడొచ్చు, తర్వాత దాన్ని ఈ ఆకులతోని పందిరేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, తర్వాత వంట చెరుకుగా ఉపయోగించవచ్చు. అంటే ఎన్ని రకాల ఉపయోగం ఉందో అవన్నీ కూడా అక్కడ ముగ్గులు వేశారు. ఆ ముగ్గులు వేసిన పిల్లలకి దానికి సంబంధించి మొత్తం తెలిసిపోతుందా లేదా? అట్లనే ఇక్కడ హార్వెస్టింగ్ పిట్ అద్భుతంగా, ఇప్పుడు ఆ మేడం అన్నట్టుగా ఇదంతా డౌన్ ఉంది. ఇదంటే మనము జియోగ్రాఫికల్గా దీన్ని అంతా అర్థం చేసుకొని ఎక్కడ డౌన్ ఉంది, వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎక్కడ వెళ్తాయి అనేది అర్థం చేసుకొని అక్కడ చేశారు. మేడం చెప్పినట్టుగా ఆ ప్రాంతానికి అది డౌన్ ఉంది, అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తానికి అది డౌన్ ఉంటుంది. కాబట్టి జల సంరక్షణ, ఇప్పుడు ఆ వాటర్ని మనం ఎక్కడైతే నీళ్లు పడతాయో అక్కడ సీపేజ్ చేస్తే, ఇక్కడ బోర్లు వేస్తే ఆ బోర్ వాటరు 1000 ఫీట్ల లోపల ఉన్నాయి, 500-600 పైకి వచ్చేసేసి ఒక 200 ఫీట్లు వేస్తేనే బోర్ పడుతుంది. కానీ ఇది ఒకటే రోజులో జరుగుతుందా? కాదు. వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా కూడా నీళ్లు ఆ పిట్లోకి పోవాలి. కాబట్టి ఆ పిట్టు చూసింది కదా, ఆ పిట్లో ఏం చెప్పింది అమ్మ? ఏం చెప్పింది? కింద పెద్ద పెద్ద రాళ్ళు వేసిండ్రు, ఆ తర్వాత మట్టి, ఆ తర్వాత కంకర, చిన్న కంకర, ఆ తర్వాత ఇసుక, ఇవన్నీ వేయడం వల్ల అది అక్కడికి వెళ్ళిపోతాయి. ఇది జల సంరక్షణకు సంబంధించి మీ పుస్తకంలో ఎంత చదివినా కూడా మీ మైండ్లో రిజిస్టర్ కాదు. అందుకోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీ మనసులో ఒక భావం నింపడం కోసమే ఈ కార్యక్రమం. కాబట్టి అదేవిధంగా మీరు అక్కడ చూసారు, అక్కడ అవి వేసిండు కదా, రింగులు వేసిండు కదా. ఎందుకు వేస్తున్నారు రింగులు? దేనికోసం? వర్మీ కంపోస్ట్. అంటే మనం ఈ ఆకులన్నీ పడ్డాయి కదా, ఈ ఆకులన్నిటిని కూడా తీసుకుపోయి ఎక్కడ వేయాలి? అక్కడ వేయాలి. ఆకులన్నీ మురుగుతాయి. మురిగిన తర్వాత అది దేనిగా మారుతుంది? దేనిగా మారుతుంది? ఎరువుగా మారుతుంది. ఇప్పుడు ఎరువు బస్తాల కోసము రోడ్ల మీద లైన్లు నిలబడి కొట్లాడుకుంటున్నారు. మన ఎరువు మనమే తయారు చేసుకుంటే అట్లా కొట్లాడాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. అది పొడిగా మారుతుంది. లాస్ట్కి అయిపోయాక మురిగి పొడిగా మారుతుంది. ఆ పొడి తీసుకొచ్చి మనం ఏ మొక్కకి వేసినా కూడా అది ఖచ్చితంగా మంచిగా పెరుగుతుంది. కాబట్టి ఇలాంటిది మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నది చదువుకోవడం కాదు. టెక్స్ట్ బుక్ కోటెక్స్చువల్ అంటే ఇప్పుడు స్పోర్ట్స్, కల్చరల్, ఇవన్నీ కూడా కోటెక్స్చువల్. కాంటెక్స్చువల్ అంటే ఇప్పుడు CGR తీసుకొచ్చిన ఈ అద్భుతమైన కార్యక్రమము కాంటెక్స్చువల్ లెర్నింగ్. కాబట్టి మీరు ఒక మొక్క, మీకు ఆ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత ఒక రణపాల కావచ్చు, తర్వాత కలమంద కావచ్చు, అదేవిధంగా తులసి కావచ్చు, అదేవిధంగా గ్రాస్, లెమన్ గ్రాస్ కావచ్చు, ఇలాంటి పసుపు, ఇలాంటివన్నీ కూడా. రారి చిరంజీవి ఇక్కడ చూడరావే. ఇప్పుడు నేను కూడా ఇట్లనే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన, కల్వకుర్తి గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో, గవర్నమెంట్ లా కాలేజీలో చదివిన. నా చదువు అంతా సర్కార్ బళ్ళనే. మీరు సర్కార్ బడే. సారోలు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ, మేడంలు అందరూ, గొప్ప వాళ్ళంతా ఏ బళ్ళు చదువుతారు? మెల్లగా నుండి ప్రైవేట్ వాళ్ళు రాగల. మనం అందరం లీడర్లం కావాలి. కేసీఆర్ ఏ బళ్ళు చదివిండు, రేవంత్ రెడ్డి ఏ బళ్ళు చదివిండు, నరేంద్ర మోడీ ఏ బళ్ళు చదివిండు, గొప్ప వాళ్ళంతా ఏ బళ్ళు చదువుతారు? సర్కార్ బల్ల. మీరందరి మీద మామూలుగా మీరు ఎవరు చిన్న చిన్న ఉద్యోగాలు చేయొద్దు.
మీరు ఆ ప్రైవేట్ బల్ల చదివే వాళ్ళందరికీ ఉద్యోగాలు మీరు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలంటే లీడర్స్ తయారు కావాలా? ఉద్యోగాలు ఇవ్వాలంటే మీరు ఎవరిలాగా దేనిలాగా తయారు కావాలి? లీడర్స్. ఎవరిలాగా తయారు కావాలి? ఎవరిలాగా అందరు లీడర్స్. ఒక చేయి పైకెత్తండి, ఒక కుడి చేయి ఎత్తండి. మీరు అందరు లీడర్స్ గవర్నమెంట్స్ కుడి చేయి ఎత్తండి. ఏం లేదు, అందరు లీడర్సే, ఎర్త్ లీడర్సే కాదు. మీరు కుడి చేయి ఎత్తండి. కుడి చేయి అంటే అందరికి డౌట్ వస్తుంది. ఇట్లా అన్నం అనుకొని ఇట్లా లేపుర్రి, కన్ఫ్యూజన్ ఉండదు. వెరీ గుడ్. ఇట్లా వెనక్కి తిప్పండి, కొట్టండి. శభాష్ అని. మనము మంచి బల్ల, ఇంతకుముందు నారాయణరావు సార్ చెప్పిండు, మంచి ఎన్విరాన్మెంట్ ఉన్న బల్ల, మంచి ఇంత చెట్లున్న బల్ల, మంచి చెట్టు కింద, తర్వాత ట్రైన్డ్ టీచర్లు ఉన్న బల్ల మనం చదువుతున్నాం కాబట్టి మనం ఏమనుకోవాలి? గ్రౌండ్ లేని వాళ్ళు వాళ్ళంతా వేరే చోట. కానీ మనం మంచి గ్రౌండ్ ఉండి మంచి ఎన్విరాన్మెంట్ లో, తర్వాత ఓన్లీ పుస్తకాలలోదే కాదు, పుస్తకాల బయట కూడా పిల్లలు నేర్చుకోవడానికి ప్రకృతి నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. అందులో ఉంది కదా, మౌనంగానే ఎదగమని. చెప్పండి, మౌనంగానే ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఇంకా ఎన్నున్నాయి? ఆకిన ఏంటి రాళ్ళు ఏంటి? కాదు, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపునిస్తుంది. ఆకులు రాలిన మళ్ళా కొత్త చిగురు వస్తుంది. కాబట్టి ఒక మొక్క నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. కాబట్టి ఇట్లనే మాకు ఎన్విరాన్మెంట్ చెప్తే మీకు మంచిగా, మేమంటే చిన్నప్పుడు, నువ్వు ఇప్పుడు ఏ క్లాసు? 6th క్లాసు. 6th క్లాస్కే పాయింట్ వేసిండు జోర్దార్గా. మాకు 10th వరకు నెక్కరే ఉంటుండే. ఇక్కడ మీ హెడ్ మాస్టర్ అందరు టీచర్లు కలిసి మీ కింద మంచిగా పచ్చది పట్టా వేసిండు. మాకు ఇట్లనే భూమిలోనే కూర్చోబెడుతుండ్రి. చాలాసేపు మాట్లాడుతుంటే మేము భూమిలో కూర్చొని ఇట్లా అంటుంటుంది. చాలాసేపు కూర్చుంటే నుసులుతామా లేదా? నుసులితే వెనక మంచిగా 2 రంధ్రాలు పడుతుండే. అరే ఆ రంధ్రాలకి వెళ్ళి వెంటిలేషన్ ఎంత మంచిగా వస్తుండే అంటే, అరే వా మస్తు అనిపిస్తుండే. అవునా కదా? ఇప్పుడు మీకు అవకాశం లేదు. ప్రతి సంవత్సరం ఒక కొత్త ఎంఈఓ వారికి తెలుసు, మాకు 3-4 సంవత్సరాల వరకు ఒక్కటే నెక్కర్ ఉంటుండే. తర్వాత మాకేం బాధ, చూసుకోవడానికి బాధ, కానీ మనకేం బాధ. తర్వాత అది వాస్తు ప్రకారం కూడా కరెక్ట్, గాలి ఎట్లకెళ్ళి బస్తే మంచిగా ఉంటుంది. అవునా కదా? కానీ మనకేంది, అది ఎన్నో 4-5 ఏళ్ళు సర్వీస్ ఇచ్చినాక చినిగిపోయింది. మీకు ఇప్పుడు హైదరాబాద్లో తెలుసా, హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర వాడు ఇంటి కొత్తది 30,000 పెట్టి పాయింట్ కొనుక్కుంటాడు, ఇదంతా చింపుకుంటాడు. మేము ఇకారంగా ముందర చింపుకుంటే గలీజ్ అనిపిస్తుంది. ఎంత ఎంజాయ్ చేస్తారని చేయనియండి, మన వల్ల వాడు ఎంజాయ్ చేస్తున్నాడు, అంతకంటే కావాల్సిందేంది. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, ఆస్తులు ఇచ్చిన వాళ్ళకి ఆలోచనలు ఇవ్వడు, ఆలోచనలు ఇచ్చిన వాళ్ళకి ఆస్తులు ఇవ్వడు. కాబట్టి ఆస్తులు ఇచ్చినోడు ఏంది, చింపిన పాయింట్ దొరుకుంటున్నాడు. కాబట్టి గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళంతా ఏ స్కూల్లో ఉన్నారు? సర్కార్ బడిలో ఉన్నారు. అందుకోసమే సర్కార్ బడి పిల్లలం అంటే సత్తాగల పిల్లలం కాదు, పిడుగులం. పిల్లలంతా ప్రైవేట్ బళ్ళు ఉంటారు, పిడుగులు ఎక్కడ ఉంటారు? మీరు చూసిండ్రా ఎప్పుడైనా? చదువు ఒత్తిడి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య అని ఉంటుంది. ఆ బాలిక ఏ స్కూల్ ఉంటుంది? ప్రైవేట్ స్కూల్. మన గవర్నమెంట్లో అట్లా భయపడేటోళ్ళు ఆత్మహత్యలు కాదు, ఎవరైనా ఎక్కువ తక్కువ అక్రాలు చేస్తే హత్యలే. ఆ ధైర్యము దమ్ము ఏ బళ్ళు ఉండలేకుంటుంది? నేనేబడి, మీరేబడి, సారోలేబడి, మేడమోలేబడి, సీఎం ఏబడి, పిఎం ఏబడి, గొప్ప వాళ్ళంతా ఏ బళ్ళు చదువుతారు? మెల్లగానే ఉండ, ప్రైవేట్ వాళ్ళు రాగల. కాబట్టి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను గుర్తు చేయడం కోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీ దగ్గరికి మొక్కల కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది. కాబట్టి మీరు ఇందులో ప్రతి దాంట్లో కూడా, ఇప్పుడు మీకు ఇది ఎందుకు వచ్చిందంటే మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పిండ్రు. అంతేకాకుండా మీరు ఇంటి దగ్గర కూడా దీని మీద మీకు అవగాహన వస్తే మీరు ఇంటి దగ్గర నాటుకుంటారా లేదా? ఇప్పుడు నిమ్మ మొక్క నాటితే ఏం కాయలు వస్తాయి నిమ్మకు? మీకు మస్తు తెలుసు. ఏం కాయలు వస్తాయి? నిమ్మకాయలు వస్తాయి. మీ తెలుగు టీచర్ ఎవరు? అల్లువేల్ టీచరు. దసరా సెలవులు అయిపోయినాక, మనం దసరా అయిపోయినాక ఫుల్ లేపి ఉంటాం కదా, ఇక ఒక 3-4 రోజుల వరకు బడికి రాకపోతే మన అల్లువేల్ టీచర్ ఏం చేస్తుంది, కోపంగా మన ఇంటికి వస్తుంది.
వచ్చి ఏంది 3-4 రోజులు అయింది ఇంకా మీరు బడికి వస్తలేరు అది ఇది అనేసరికి మీ అమ్మ ప్రేమతో తీసుకొచ్చి వేడి వేడి ఛాయ్ వస్తుంది. ఛాయ్ తాగిన వెంబడే మేడం ఇంకా వేడి అయిపోదా ఇంకా కోపంగా తిట్లు వస్తుంటాయి. అప్పుడు మీరు వెళ్ళి వెనకకు పోయి నిమ్మకాయ తీసుకొచ్చి చల్లటి షర్బత్ ఇట్లా తాగితే మేడం లోపల చల్లగా పడితే మేడం ఏమంటారు అప్పుడు ఇంకా ఇట్లా దసరా సెలవులు అన్నప్పుడు అమ్మమ్మ నాయనమ్మ మేనత్త వస్తారు. ఇవన్నీ రిలేషన్లు కూడా చాలా ఇంపార్టెంట్. రేపటి నుంచి రా అంటది అంటే కాబట్టి ఒక మొక్క మనకు సాయం చేసిందా లేదా అందుకోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇంటి ముందు నీడ చెట్టు ఇంటి వెనుక పండ్ల చెట్టు, ఇంటి ముందు నీడ చెట్టు ఇంటి వెనుక పండ్ల చెట్టు. మనం కొబ్బరి మొక్క నాటినాం అనుకో, కొబ్బరి మొక్క నాటితే ఏమొస్తాయి? కొబ్బరికాయలు. అమ్మ మీకు బల తెలుసురా బాయ్, ఏం కాయలు వస్తాయి? కొబ్బరికాయలు వస్తాయి. ఆ కొబ్బరికాయ తీసుకుపోయి దేవుని దగ్గరకు పోయి దేవుడా నేను ఎక్కువ తక్కువ చదవలేను, నా నుంచి కాదు, దీనికంత చదువుతా, కొన్ని మార్కులు తెచ్చుకుంటాను, మిగతా సంగతి నువ్వు చూడు అని టెంకాయ పెట్టినావు అనుకో, ఇంకా టెంకాయ పెట్టిన పాపానికన్నా దేవుడు చూసుకుంటాడు కాదు కదా. ఆయనక అందులో వచ్చే తీర్థం ఏం చేస్తాము? లటక్న తాగుతాం, చల్ల పడతావా లేదా కడుపు. అయిన తర్వాత కొబ్బరి పచ్చళ్ళు తీసుకుపోయి ఏం చేస్తాము? కొబ్బరి తీసుకుపోయి మళ్ళీ కొబ్బరి పచ్చడి వేసి పచ్చడి కానీ లేకపోతే అన్నంలో కొబ్బరి రైస్ కానీ ఏదన్నా వేసుకుంటే మంచిగా తినేస్తాం. కాబట్టి ఒక కొబ్బరి మొక్క నాటితే ఆ కొబ్బరికాయ వచ్చే దండం పెడితే 4-5 మార్కులు యాడ్ అయిపోయి ఆ తీర్థం తాగుతుంది, కొబ్బరి చెట్టుని వచ్చే ఆ తర్వాత కొబ్బరి మండలిని ఏం చేస్తాం? పొరకాయ రావాలి, అప్పుడే పొరకాయ కాడిపోయినాం. ఇక ఫస్ట్ పెళ్లి చేద్దాం, ఓ పెళ్లి సత్యనారాయణ స్వామి రథం చేద్దాం. అవునా కదా? వీడు మనోడు మస్తు చెప్పు నీకు రారాబాయ్ పెళ్ళి అని ఎవరు చెప్పారు? అదే బుక్ ఇస్తారు రారాబాయ్ నువ్వు. వెరీ గుడ్, గడ్డి చప్పట్లు పెట్టండి. పొరకన్నాడు ఇక్కడ రారాబాయ్, వీనికి ఇంటికాడ రోజు డ్యూటీ ఉన్నట్టున్నది పొరకతోని. వెరీ గుడ్, రైట్. పెళ్లి చేస్తాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాము, చేసినాక ఎండిపోతాయి కదా అవి. ఎండిపోతే ఏం చేస్తాము? మన ఇంటికి పోయిన వెంబడి అది మూలకెళ్ళి ఏమంటది? దా 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 అంటది, అంటదా కదా? అన్న వెంబడి ఆ పొరక తీసుకుపోయి మొత్తం నీట్ గా తూసేసేస్తాం, ఊడ్చేస్తావా లేదా? కాబట్టి ఒక చిన్న మొక్క నాటితే ఎన్ని రకాల మొక్క ఉన్నాయా లేదా? ఇప్పుడు ఈ మొక్కలు కూడా సార్ చెప్తా ఉన్నాడు. చాలా చోట్ల ఆ నాటినోళ్ళు ఇది నాటేటప్పుడు ఊరికైనా నాటి పెరగమంటే పెరిగిందా? అది పెరుగు అంటే పెరిగిందా? దానికి ఫెన్సింగ్ చేసిరా లేదా? తర్వాత సెలవులలో కూడా నీళ్లు వేయడానికి ప్లాన్ చేసిందా లేదా? లేకపోతే సెలవులలో ఎండిపోతావా లేదా? ఈ వేప కానీ ఇవన్నీ చిన్నవి, కానీ టీచర్లు ఎంతో శ్రద్ధ తీసుకొని దాన్ని పెంచిండ్రు. కాబట్టి తర్వాత పెరిగినాక నేను ఈ చెట్టు కింద కూర్చొని డాన్స్ చేస్తాను అనుకొని పెంచిండ్రా? దాన్ని పెంచిండ్రా? కాదు కదా. ఎవరైనా మనం పెంచితే ఇది మంచి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం అందరం అక్కడ ఎందుకు కూర్చోలే, ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? కాబట్టి చెట్టు ఒక నిస్వార్థాన్ని కూడా నేర్పుతుంది. ఇంకా చిన్న చాలా పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద చెట్లు 100 ఏండ్ల చెట్లు కూడా ఉన్నాయి. మేము చాలా స్కూల్ మొన్న నారాయణపేట పోతే 100 ఏండ్ల చెట్టు ఉంది. ఆ 100 ఏండ్ల చెట్టు ఆయన నాటిన ఆయన ఇక్కడ ఉంటాడా? ఏడుంటాడు? పైన స్వర్గంలో ఉంటాడు. ఆయన గురించి ఈ చెట్టును ఆయన నాటిన ఆయన గొప్ప ఆయన అని మాట్లాడుకుంటుంటే స్వర్గంలో ఆయన నేనే నాటిన అనుకుంటాడా? అంటేనా అన్నాడా? కాబట్టి ఆయన పోయిన తర్వాత కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నావా లేదా? కాబట్టి మీరు కూడా మీరు నాటిన మొక్కలు అది మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ పొలంలో కావచ్చు, పాఠశాలలో కావచ్చు, ఎక్కడ నాటినా కూడా మీరు దాన్ని సంరక్షించాలి. దేన్ని సంరక్షించాలి? మొక్కలను సంరక్షిస్తే ఏమవుతుంది? చెట్టు వృక్షం అవుతుంది. అట్లా వృక్షం మనకు అనేక రకాలుగా మనకు ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనము ఏదో వ్యక్తిగతంగా స్వార్థం కోసము మనం ఏదో పని చేస్తే మనకే ఉపయోగపడుతుంది అనేది కాకుండా నిస్వార్థాన్ని కూడా మీ మైండ్లలో ఉంచడం కోసము, అది స్వార్థం కోసం నాటిండ్రా నిస్వార్థంగా నాటిండ్రు. కాబట్టి ఆ నాటినవి ఈరోజు మనకు మంచిగా వేప రావి అంటే 2 దేవతా వృక్షాలు. ఆ దేవతా వృక్షాల కింద కూర్చొని మనం ఈరోజు సరస్వతి తల్లి నీడ మీద అనేక మంది పెద్దలు చెప్పే మాటల్ని మనం వింటున్నాం. ఈ అవకాశము ఎవరిచ్చిండ్రు? వాళ్ళు ఎవరు సార్? టీచర్లు మీరు నాటిండ్రు అన్నారుగా. ఎవరు? మల్లేశ్వరి టీచర్. ఎక్కడుంది ఆ టీచర్? ఇప్పుడు హైదరాబాద్ ఉంది. మీరు అందరు ఎవరన్నా పోయి మల్లేశ్వరి టీచర్కి ఒక గిఫ్ట్ ఇచ్చి రావాలి. మీరు టీచర్ మీరు నాటినందుకు మేము మీ వాళ్ళ కూర్చున్నాం ఈరోజు, లేకపోతే ఎండ కడుతున్నారా లేదా? ఇంత మంచి కూర్చున్నాం కాబట్టి మల్లేశ్వరి టీచర్ రిటైర్డ్ అయిందా?
నాకు ఒక ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్, నేను పోయేస్తాను మల్లేశ్వర్ టీచర్ దగ్గరికి ఖచ్చితంగా కూడా. మల్లేశ్వర్ టీచర్ అట్లానా? అయితే నేను గిఫ్ట్ పంపిస్తా, తీసుకుపోయి ఇవ్వండి. వెరీ గుడ్. గట్టిగా గట్టిగా పెట్టాలి మల్లేశ్వర్ టీచర్కి, గట్టిగా గట్టిగా. వెరీ గుడ్. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఎర్త్ లీడర్స్ చేయడం కోసము, ఇప్పుడు వాళ్ళు ఒక్కరే అక్కడికి వచ్చిందని కాదు, మీ అందరు కూడా ఎర్త్ లీడర్స్. మీరు ఒక మొక్క నాటి ఆ మొక్కని సంరక్షిస్తే మీరు ఎర్త్ లీడర్స్. ఈ ఎర్త్ని కాపాడాలా వద్దా? కాపాడాలా వద్దా? ఎవరు కాపాడాలి? ప్రైవేట్ స్కూళ్ళ, గవర్నమెంట్ స్కూళ్ళ? నేనేబడి, మీరేబడి, టీచర్లు ఏబడి, సారోళ్ళు ఏబడి, పిఎం ఏబడి, సీఎం ఏబడి. కాబట్టి మనం పర్యావరణం గురించి మాట్లాడాలి. మీరు ఎట్లా మాట్లాడాలనేది సార్ 70 సంవత్సరాలు దాటినాక కూడా మంచి 4 మాటలు చెప్పిండు, ఒక పాట పాడిండా లేదా? అందరిని మనం అట్రాక్ట్ చేసిండా లేదా? రేపు మీరు లీడర్స్ కావాలంటే మాట్లాడడం కూడా చాలా ముఖ్యం. నేను ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నా. మనకు కేసీఆర్ సీఎం ఎట్లా అయిండు? అందమైన ముక్కున్నందుకైందా? దేనికైండు? ఆయన తెలంగాణ ఆవశ్యకత గురించి అద్భుతంగా చెప్పిండు కాబట్టి ఆయన సీఎం అయిండు. ఆయన వేసిన తప్పులు ఇంకో గడ్డం ఆయన ఏం చేసిండు? గడ్డం మంచిగా ఉన్నందుకైండు ఆయన సీఎం. ఎందుకైండు? ఆయన మళ్ళీ అద్భుతంగా మాట్లాడిండు కాబట్టి మాట్లాడడం అనేది అద్భుతమైన స్కిల్. ఈరోజు మీ అందరి లోపల పర్యావరణం మీద ఒక ఆలోచన రేకెత్తించి మీ అందరూ కూడా మళ్ళీ సమాజంలో మీ లీడర్స్, ఈ లీడర్స్ అందరూ కూడా సమాజంలో ఎక్కడ అవకాశం ఉంటే మీరు చెప్పాలి, మా బల్ల మెడిసినల్ ప్లాంట్ ఉంది, మీ ఇంట్లో కూడా మెడిసినల్ ప్లాంట్ పెట్టండి. మా బల్ల మేము తడి చెత్త, పొడి చెత్త, ఈ గ్రీన్ కి సంబంధించిన అన్ని ఒక చోట వేస్తాం. ప్లాస్టిక్ ని మేము అది భూమిలో కలిసిపోతే పర్యావరణానికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆవులు తింటే, ఆవులు అన్న చెప్పింది కదా, ఆవులు తింటే ఆవుకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మేము ప్లాస్టిక్ ని సపరేట్ చేస్తాము. తర్వాత ఈ గ్రీన్ వేస్ట్ అంతా కూడా అక్కడ వేస్తాం. ఆ గ్రీన్ వేస్ట్ అక్కడ వేయడమే కాకుండా అది మెన్యూర్గా మారిన తర్వాత మేము మొక్కలకేసి దాన్ని పెంచుతాం. అదేవిధంగా నీళ్లు అట్లా పోయి ఇట్లా పారుకుంటూ పోయి రోడ్ల మీదకి పోయి డ్రైనేజ్లో కలవడం కంటే మా ఇంటి నీళ్ళని మేమే సంరక్షిస్తాం అనే ఒక మెసేజ్. అంతేకాకుండా మేడం చెప్పినట్టుగా కిచెన్ గార్డెన్ అంటే ఏంటి? ఏంటండి? వంట రూమా? కాదురా బాయ్, కిచెన్ గార్డెన్. ఏంటిది అని మస్తున్నా ఖతర్నాకున్నాడు. ఏమన్నాడు? ఆకలి తీర్చే ఆడ మొక్కల్ని, వెజిటబుల్స్. కిచెన్ గార్డెన్లు ఏముంటాయంటే టమాటాలు ఉంటాయి, తర్వాత మిరపకాయలు ఉంటాయి, తర్వాత కరివేపాకు ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కిచెన్ గార్డెన్. కాబట్టి మీ ఎక్కడో బజార్లో వెళ్ళి కొనుక్కోవాలన్నా మీ ఇంటి వెనుకనే ఉండాలన్నా? ఇంటి వెనుకుంటే ఇట్లా ఫ్రెష్గా తెచ్చేసి వేసుకోవచ్చా లేదా? మరి అది ఊకనే కిచెన్ గార్డెన్ ఆడ కావాలను అని కళ్ళు మూసుకుంటే వస్తుందా కిచెన్ గార్డెన్? ఏం చేయాలి? దానికి విత్తనాలు వేయాలి. టమాటా పెరగాలంటే ఏం చేయాలి? టమాటా పెరగాలంటే టమాటా విత్తనాలు వేయాలనే విషయం మీకు మస్తు తెలుసు మీకు. వెరీ గుడ్. అదేవిధంగా ఆనపకాయలు ఉన్నాయి, సూరకాయలు ఉన్నాయి. సూరకాయలు ఎట్లా వస్తాయి? ఆ విత్తనం నాటితే ఏమవుతుంది? తీగ అవుతుంది. భలే చెప్పిండ్రా బాయ్. హైదరాబాద్ వాళ్ళని అడుగురి, ఏంది విత్తనము తీగ అట్లన్నా? నేను మార్కెట్లో దొరుకుతాయి అనుకున్నాను అంటారా అన్నారా? వాళ్ళకు బియ్యం ఎట్లకెళ్ళి వస్తాయనంటే సూపర్ మార్కెట్ అంటారు. ఏమాదో కరిగేటి ఉంటుంది, వరి చేను ఉంటుంది అన్న విషయం తెలుసా లేదా? తెలియదు వాళ్ళకి. కానీ మన సర్కార్ బల్ల చదివేటోళ్ళకి తెలుసా లేదా? కాబట్టి మనం లీడర్సే కాదా? అనండి ఒకసారి, లీడర్స్. మనం లీడర్సే కాదా? మనం లీడర్సే కాదా? కాబట్టి లీడర్స్ అందరూ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. మీ మీద ఒక పెద్ద బాధ్యత ఇవ్వడం కోసమే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ మీ ముందుకు వచ్చింది. కాబట్టి మీరు పుస్తకాలలో చదివి మార్కులు తెచ్చుకోవడం ఎంత గొప్ప విషయమో అంతకంటే గొప్ప విషయం ప్రకృతి నేర్పిన పాఠాలని మనం నేర్చుకోవడం కూడా అంతే గొప్ప విషయం. మేము బల్ల హాలిడేస్ లో కూడా మేము రెస్పాన్సిబుల్. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు ఎక్కువ తక్కువ చదువు రాకపోతుండే.
ఆ లెక్కల సార్ వచ్చి అది ఎక్స్ అనుకోమంటుండే, ఏది ఎక్స్ అనుకోవాలో ఇవ్వాలని కూడా తెలియదు. లెక్కల సార్ ఎవరున్నారు? ఏం మేడం? మాధురి. ఆ మేడం మనకు అర్థం కాని చెప్పి సాగొట్టే మేడం ఎవరంటే లెక్కల మేడమే. అవునా కాదా? తెలుగు మేడం చెప్పిందేమో మంచిగా అర్థమవుతుంది. ఈ లెక్కల మేడం చెప్పింది అంటే ఏమైతుంది అంటే అనేది కూడా తప్పు కాదు. మీరు 5వ తరగతి వరకు మీకు ఇన్నొచ్చు అని తెలిసి మీకు 20 వచ్చు అని 21 అని చెప్తుంది. కానీ 20 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 3-4 ఉంటారు. అయ్యేసరికి ఆమె 3-4కి అర్థమవుతుంది 30 మందిలా. మిగతా వాళ్ళకి ఏమవుతుంది? ఏం అర్థం కాదు. ఏం కనిపిస్తాయి? చుక్కలు కనిపిస్తాయి. ఇలా చుక్కలు కనిపించే ఆ కేటగిరీలో నేను కూడా ఉంటుండే. నాకు 5th వరకు మాకు తెలుగు చెప్పిన టీచరే లెక్కలు చెప్పింది. అది ఎక్స్ అనుకోమంటుండే, ఆ నుంచి 4 తెచ్చుకో, ఏ నుంచి మేడం అంటుంటే ఆ నుంచి అంటది. ఇక నేను ఊకే క్వశ్చన్ అడుగుతుంటే నన్ను ఏం చేస్తుండే మేడం అంటే, అరే 10 ఎక్కని చెప్పామంటుండే. ఈ లెక్కల టీచర్లు ఏంటంటే భయపెట్టించి కూర్చోబెడతారు. ఎందుకంటే ఇట్లా కొడుకులు ఊకే క్వశ్చన్ అడిగింది అనుకో, 45 నిమిషాలలో 40 మంది క్వశ్చన్లు అడిగితే పీరియడ్ ఏమైతే మళ్ళీ ఎన్నిసారి వచ్చి ఏమడుగుతాడు? సిలబస్ అడుగుతాడు. కాబట్టి మేడం నీకు తప్పేం కాదు. ఇక కాబట్టి నాడు నేను తిప్పల వాడి 17 ఎక్కం నేర్చుకొచ్చిన. 17 ఎక్కమని నేను వచ్చి 17 ఎక్కం 10 అని చదువుతుంటే ఉల్టా అయిపోమన్నది. ఇక నాకు అర్థమైంది ఈ మేడం పర్పస్ ఏంటంటే నన్ను ఊసబెట్టడం కోసమే అని చెప్పి మా సార్ ఉండే, నారాయణరావు సార్ అని ఉండే. ఆ సారు మళ్ళీ మస్తు తిప్పల పడుతుండే. చాక్ పీస్ తీసి వేసుకొని చాక్ పీస్ పౌడర్ అంతా మీద వేసుకుంటుండే. నాకు జాలి అనిపిస్తుండే. ఎందుకు జాలి అంటే నాకేం అర్థమైతే లేదు సార్ ఎందుకంటే తిప్పల పడుతున్నాడని. కానీ నేను అందుకోసం ఆ రోజు నుంచి ఏంటంటే లెక్కల సార్ వచ్చినట్టు వెనక్కి పెంచుకోవాలి, తెలుగు సార్ వస్తే ముందలు పెట్టుకోవాలి. తెలుగు సార్ మాత్రం మనకు అర్థమయ్యేటట్టు అన్నీ చెప్తుండే. అర్థమయ్యేది చెప్పేదే తెలుగు సార్, అర్థం కాని చెప్పేది లెక్క. ఇక లెక్కలు రాలేదనుకో, లెక్కలకు రాలేదనుకుంటే ఆల్ సైన్సెస్కి లాంగ్వేజ్ ఏంటంటే కెమిస్ట్రీకి ఫిజిక్స్ వాళ్ళ అమ్మ ఎవరంటే లెక్కలు. ఈ అమ్మకి అర్థం కాకపోతే పిల్లల సంగతి ఇంకా దేవునికి ఎరక. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకేం అర్థం కావు, లెక్కలు రాకుంటే ఇంకా అసలు అర్థం కావు. కాబట్టి మేము వాటి కోసమే లీడర్స్ లాగా, నేను కూడా గవర్నమెంట్ స్కూల్ అయినా కాబట్టి నాకు అర్థం కాక చెల్లెని ఓరి తమ్మి అర్థం కాక నేను తలకాయ కిందికి వేస్తుంటే ఇట్లా చీమిడంతా ఇట్లా వాడుతుండే. నరకం, ఆ నరకం ఎట్లుందో అనుభవించిన నేను. అందుకోసమే అక్షరవనం పెట్టి ఇలాంటి రకరకాల స్థాయిలు ఉన్న పిల్లలకి టీచర్ టీచ్ చేస్తే కేవలం 10% అవుతుంది. మిగతా పిల్లలకి ఎట్లా కనెక్ట్ చేయాలనే దాని మీద మేము కల్వకుర్తిలో రీసెర్చ్ చేస్తా ఉన్నాం. ఆ రీసెర్చ్ ద్వారా దీనికి సమస్యకు పరిష్కారం ఇవ్వడం కోసమే అక్కడ పనిచేస్తా ఉన్నాం. కాబట్టి మనం సమస్య మనకు తెలుసు కదా. ఇప్పుడు పర్యావరణానికి ముప్పు వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఓజోన్ పొర ఎర్లీ మార్నింగ్ లేచి నిలబడి ఉంటే మీకు డి విటమిన్ వస్తుంది అని చెప్పేటోళ్ళు మీకు తెలుసా? డి విటమిన్ ఎట్లకెళ్ళి వస్తుంది? ఎండ కొంటే వస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఓజోన్ పొర దెబ్బతిన్న కారణంగా ఆ ఎండ ఓజోన్ పొరను దాటి ఆ పొర లేని కారణంగా ఆ ఎండ మీకు ఇప్పుడు ఉపయోగపడదని ఈరోజు సైంటిస్టులు చెప్తా ఉన్నారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మీరు అంటలేరు ఇట్లా అనాలి. ఎవరిది? వచ్చే తరానికి మంచి భూమిని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? అందుకోసమే భూమిని ఇచ్చే మీ అందరినీ కూడా ఎర్త్ లీడర్స్ అన్నారు. ఏమన్నారు? మీరందరూ కూడా ఎర్త్ లీడర్స్ కావాలి. కాబట్టి మీరందరూ ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ లీలా లక్ష్మారెడ్డి గారు వాళ్ళు 65-70 ఏళ్ల వయసు. కానీ వాళ్ళు మనము ఈ భూమిని, ఈ వృక్ష సంపదని, ఈ పర్యావరణాన్ని చెడగొట్టిపోతే వచ్చే తరాలు ఇబ్బంది పడతాయని ఒక మంచి ఉద్దేశంతో ఆ వచ్చే తరాలకి మంచి గ్రీనరీ ఇవ్వాలన్న ఒక ఆశయంతో స్టార్ట్ చేసిన ఒక మంచి కార్యక్రమమే ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఎర్త్ లీడర్స్ ప్రోగ్రామ్. చాలా మేము కాపాడడం అనేది కాదు, అది పిల్లల మైండ్లలో ఒక బీజం వేస్తే వాళ్ళు పర్యావరణాన్ని కాపాడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకోండి. ఆ ఎర్త్ లీడర్స్ ఉన్నారు కదా అమ్మాయిలు, వాళ్ళందరూ దాని గురించి ఇంక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్ లో ఒక్కొక్క వృక్షము, రణపాల మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, లెమన్ గ్రాస్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా అలోవీరా మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మునగ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకొని మీరు ప్రైవేట్ బల్ల మీ దోస్తులు వాళ్ళు ఉంటారు కదా,
అరే మీరు ఉత్త పుస్తకాలు చదువుకుంటారా, మేము పర్యావరణాన్నే చదివినాం రా, భవిష్యత్తు కోసం, మా కోసం కాదురా, మేము భవిష్యత్తు కోసం మేము ఉన్నాం, మేమేంటి లీడర్స్ని, మీరంతా ఫాలోవర్స్ అని వాళ్ళకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి మిమ్మల్ని అందుకోసమే ఈ స్కూల్ని ఎన్నుకోవడం జరిగింది. మనం అందరం ఉద్యమంగా కదులుదాం, పర్యావరణాన్ని మళ్ళీ ఒకసారి చెప్పండి, ఉద్యమంగా కదులుదాం, పర్యావరణాన్ని ఉద్యమంగా కదులుదాం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు గట్టిగా, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, ఉద్యమంగా కదులుదాం, పర్యావరణాన్ని కాపాడు, పర్యావరణాన్ని పర్యావరణాన్ని పర్యావరణాన్ని. వెరీ గుడ్. మీరందరూ కూడా ఆ విధంగా ఆ రోజు దేశానికి స్వాతంత్రం రావడం కోసం, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టడం కోసం వందే మాతర ఉద్యమం వచ్చింది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిండ్రు, మనకు స్వాతంత్రం వచ్చింది, డెమోక్రసీ వచ్చింది, కానీ పర్యావరణాన్ని కాపాడాలన్న ఒక లక్ష్యం మన ముందుంది. దాన్ని నెరవేర్చడం కోసం మీరు అందరు ముందుండాలని. చివరిగా నేను ఒక పొడుపు కథ అడుగుతా, దాన్ని ఎవరు ఆన్సర్ చేస్తే వాళ్ళకి ఒక మంచి బుక్ ఇస్తా, 100 రూపీస్ ఇస్తా. ఓకేనా? మీరు చెప్పగలుగుతారు కదా? రైట్. ఎవరు వస్తే వాళ్ళు చేయలేపండి, నేను వాళ్ళని అడుగుతా. ఓకేనా? ఇది కూడా పర్యావరణానికి సంబంధించిందే. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది, ఏంటది? అట్లా అట్లా అనొద్దు, చేయలేపండి, ఊరికి అట్లా అనొద్దు రాబాయ్. చెట్టు. రాంగ్ ఆన్సర్. కూర్చో. ఆనపకాయ. రాంగ్ ఆన్సర్. పల్లీలు ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. గట్టిగా లేదండి, మస్తు ఖతర్నాక్ చెప్పండి. ఇది ప్రైవేట్ స్కూల్ అడగండి, వాడు గిలా 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 కొట్టుకుంటాడు. కొట్టుకుంటాడా కొట్టుకోడా? తెలిసేలా పూస్తుంది, తెలియకుండా. పల్లీలకు మీద పూలు ఉంటాయా ఉండవా? మళ్ళా పల్లీలు ఎడగాస్తాయి, భూమి లోపల కలుస్తుంది. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది. చూడు ఖతర్నాక్ చెప్పినారు అబ్బాయి. మనోడు లీడర్. ఈ పుస్తకాలలో ఉంటారా? దీని ఆన్సర్ మైండ్ లో ఉంటది. అట్లానా? ఓకే ఓకే. వెరీ గుడ్. ఏం పేరు? శివ. పట్టుకో, ఇది పట్టుకో. అరే వా, 500 రూపాయలు. వెరీ గుడ్. వెరీ గుడ్. ఏం పేరు? శివ. శివ. ఇట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలన్నమాట. పుస్తకాల టెక్స్చువల్ లెర్నింగ్ తో వచ్చిన తర్వాత టెక్స్చువల్ లెర్నింగ్ ఏం పని చేయదు. కాంటెక్స్చువల్ గా ఆలోచించా. వెరీ గుడ్. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇంత బాగుండి ఇంత అద్దాలు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పినా కూడా ఊ అంటారు. ఇప్పుడు ఇది ఎట్లా ఉన్నారు? కొర్రమట్టం లాగా ఉన్నారు వీళ్ళు. ఉన్నారా? కొర్రమట్ట ఇళ్ళకెళ్ళి వస్తుంది, బురదలకెళ్ళి ఇట్లా జమ్మునేసారా. అదే గోల్డెన్ ఫిష్ ఏముంటది? గోల్డెన్ ఫిష్ తీసి ఇట్లా బయట వేసాం అనుకో, గిల గిల కొట్టుకొని పోతుంది. కొర్రమట్ట ఇట్లా 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 అని మళ్ళీ జమ్మునే పోతుంది. కొర్రమట్టలు వేసుకుని ఉంటారు. నేను వేసుకోలే, మీరు వేసుకోలు, సారోలు వేసుకోలు, మేడం వాళ్ళు వేసుకోలు, సీఎం వేసుకోలు, పిఎం వేసుకోలు. గొప్పలంతా బెల్లదవుతారు. అలా ఊరికి రాగల. ఓకే, మీ అందరితోని ఈరోజు ఎన్విరాన్మెంట్ గురించి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం వందే మాత్రము, ఈరోజు పర్యావరణం కోసం మనం వందే మాత్రం అని అంతా పిడికిలు బిగించి ఒకసారి గట్టిగా అనాలి. మాతరం మాతరం. పిడికిలు బిగించాలి. అమ్మాయిలు బిగిస్తారు, పెళ్ళైనాక బిగిస్తారు, ఇప్పుడు బిగించండి. ఓకే రైట్. మాతరం మాతరం, మాతరం ఈతరం. జై జవాన్, జై జవాన్. ఉద్యమంగా కదులుదాం, పర్యావరణాన్ని పర్యావరణాన్ని పర్యావరణాన్ని. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. ఈ చిరునవ్వులు చిరకాలం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.